నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీలో ఆడతాడా లేదా? చాన్నాళ్ళుగా క్రికెట్ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. సూపర్ స్టార్లు అయినా సరే తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ గట్టిగానే చెబుతున్నారు. తమ దృష్టిలో దిగ్గజాలు, యువ ఆటగాళ్లు సమానమేనని సంకేతాలు ఇస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ను విజేతగా నిలిపిన తర్వాత కెప్టెన్ పదవి నుంచి రోహిత్ శర్మను తప్పించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు, రోకోలను మేనేజ్మెంట్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశించింది. ఈ ఇద్దరు అక్కడ సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. అయినప్పటికీ వయసు రీత్యా రోకోను వరల్డ్ కప్ ఆడిస్తారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్ కోహ్లీ తన భవిష్యత్తు పైన మౌనం వీడాడు. నా దృష్టి ఒక్కటే, నా జట్టు విలువ పెంచేలా నా శాయశక్తులా కృషి చేస్తా. అక్కడున్న వాళ్ళు కూడా నా వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని భావించాలి. అప్పుడే నేను జట్టులో ఉంటాను. పదే పదే నన్ను నేను నిరూపించుకోవాలన్న ఒత్తిడి వస్తే అక్కడ నాకు స్థానం ఉండదని పరోక్షంగా నాకు నేను చెబుతున్నట్లు అర్థం. ఏదేమైనా నిజాయితీగా ఆట కోసం సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం. బ్యాటింగ్ చేయడానికి వెళ్లే ముందు ప్రతిసారి నా తల వంచుకొని కొత్తగా మైదానంలోకి దిగినట్లే వెళ్తాను. నా క్రికెట్ కెరీర్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకు నేను కృతజ్ఞుడిని. కఠినంగా శ్రమించడమే నాకు తెలుసు. సరైన రీతిలో ఆడటమే నా లక్ష్యం. అలాగే ఆడతాను కూడా. వన్డే మ్యాచ్లో 40 ఓవర్ల పాటు వికెట్ల మధ్య పరుగులు తీయాల్సి వస్తే నేను ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తా. ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరిది అనే ఆలోచనతోనే నాకు ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. ఎందుకంటే మ్యాచ్లో ఊహించని పరిస్థితులు ఎదురైనా అందుకు తగ్గట్లుగా జట్టు కోసం ఉపయోగపడేలా ముందే నేను సన్నద్ధమవుతా. మ్యాచ్లో ఎదుర్కొనే ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరి బంతి అనే ఆలోచనతోనే సిద్ధమవుతా. వికెట్ల మధ్య అలుపు లేకుండా పరిగెడతా. ఇంత చేసినా నా విలువ, స్థాయి ఏమిటో నిరూపించుకోవాలని అంటున్నారంటే అక్కడ నా అవసరం లేదు అని అర్థం. నాకు అది అక్కర్లేదు కూడా అని కోహ్లీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.